అన్నా అన్నా వచ్చేస్తున్నా అన్న కట్ ఒక 5 minutes. అందరూ వచ్చారా యాక్టర్స్ అందరూ? ఓకే అన్న. ఏంట్రా ఈ మధ్య నట్టుగడ్డ కాటికెడుతున్నావా నువ్వు? కాటికి నేనేం పెడతాను బాబా. మరి లేకపోతే మన రూములోకి ఈ కాటికి ఎలా వచ్చింది? ఆల్రెడీ మన ఇంటి ఓనర్ చెప్పాడు నువ్వు అమ్మాయిలు తెచ్చుకుంటున్నావు. ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయిదే. నువ్వు ఇంకోసారి ఇలాంటివి చేస్తే నేను ఒప్పుకోనరా. బావా నన్ను నన్ను నమ్మట్లేదా? ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను నేను నమ్మను. ఆ రోజు అమ్మాయిని తెచ్చాను బావా, కానీ జస్ట్ అమ్మాయి ఏం చేయలేదు, పడుకొని వెళ్ళిపోయింది అంతే. అమ్మాయిని నువ్వేం చేసావా లేదా అమ్మాయి నిన్నేం చేసిందా అనేది కాదు మ్యాటర్ ఇక్కడ. నువ్వు అమ్మాయిని తెచ్చావా లేదా? నాకు తెలిసి ఈ కాటికి కూడా అమ్మాయిదే. నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేసే. ఎవరిది ఇది? ఇదైతే దాంది కాదే. దీనివల్ల వదిన దెంగిలి కాదు. ఏట్రా ఈ రూము? ఒక నీట్నెస్ లేదు, ఒక మెయింటెనెన్స్ లేదు. ఇలాగైతే ఎలా ఉండగలం రూమ్లో? ఇప్పుడే వచ్చాను బా వర్క్ నుంచి. రోజు ఇదే పనేనా? మళ్ళీ మొదలెడిసావా? రూమ్ మెయింటైన్ చెప్పి ఎలాగరా? ఎలా ఉంటావు రూమ్లోని? ఇంట్లో తాగడానికి వాటర్ లేదు, ఆ వాటర్ బాధ్యత ఎవరిది? నీది. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, నేను ఇప్పుడు వాటర్ తాగాలా లేకపోతే నీ వచ్చి తాగాలా? నేను మార్నింగ్ చేశాను రా, చూడు. వాడు ఇంకా రాలేదా? రాకపోతే నా తప్ప. ఉండు, ఇప్పుడు ఆడికి ఫోన్ చేస్తాను. అరే తమ్ముడు, వాటర్ కని చెప్పి మార్నింగ్ అయిందిరా, ఇంకా తేలేదే. అన్నా బయట ఉన్నాను అన్న, తలుపుతాయి. రారా బాబు, వచ్చా మార్నింగ్ నుంచి నీ వల్ల దెంగిలు పద. అన్నా ఏదైనా రూమ్ ఉంటే చూడన్నా, ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. రే నీకు ఆ రూమే కరెక్ట్ రా, ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో నీకు మొత్తం అక్కడే అయిపోతుందిరా. నువ్వు ఆలోచించి ఒకసారి. లేదన్నా, ఇది బాగా టార్చర్ చేస్తున్నాను అన్న, అస్సలు ఉండలేకపోతున్నాను. అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను కూడా. అరే మన షార్ట్ ఫిల్మ్ అయ్యేంత వరకు కొద్దిగా ఓపిక పట్టు, మనకి ఛాన్స్ వస్తుంది కదా. ఛాన్స్ వచ్చినప్పుడు మనమే వెళ్ళిపోదాం. సరేనా, ఒక్కసారికి నీ మాటని నేను ఏదో అలా అడ్జస్ట్ అవుతాను, కానీ వీలైన త్వరగా ఏ రూమ్ కాకపోతే నీ రూమ్ అయినా చూడాలి, కనీసం నీ రూమ్కి వచ్చేస్తాను. ప్లీజ్ అని అర్థం చేసుకో, నాకు అటువైపు మైండ్ పెట్టలేకపోతున్నాను. సరేరా. ఏంట్రా ఇది? అది కూడా తెలియకుండా సాఫ్ట్వేర్ అయిపోయారా? నీకు చెప్పాను కదా ఇలాంటి పనులు మానుకోమని, మళ్ళీ ఇలా చేస్తున్నావేంటి? ఛీ, నీకు ఎంత పిచ్చేట్రా? నేను చేసేది షార్ట్ ఫిల్మ్స్, నా దగ్గర అమ్మాయిలు ఉంటారు, సో అలా అందరూ నా దగ్గర ఉండొచ్చు. ఈ మాత్రం దానికి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అది. అయినా నాకు నీలాంటి వాళ్ళు వద్దు. నువ్వు ఇప్పుడు అర్జెంట్గా నా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంటది? ఏంటి అలా చూసుకున్నావు? నువ్వు రూముల్లో ఒక అమ్మాయిలు తెస్తావు కదా, అందులో ఏదో ఒక అమ్మాయి అయ్యి ఉంటాను. ఏంట్రా ప్రతిసారి నీకు అలవాటు అయిపోతుంది? రూమ్ లో ఇద్దరు నన్ను నామదన్నా? తప్పు చేసావు కాబట్టి ఇవన్నీ కనబడుతున్నారా? నువ్వు చూసావా నువ్వు తప్పు చేయడం? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు తెచ్చుకున్నావేమో, ఎవరికి తెలుసు? నేను నీలా చీప్ గా ఏ రోజు ప్రవర్తించలేదురా. చీపుకుంది నువ్వు మాట్లాడుతున్నావు. నీ తేడా నువ్వు చూసావా? నువ్వు ఆల్రెడీ నాకు ఒకసారి దొరికావరా. నీలాంటి నాకు అనవసరం. రోజు రోజుకి సంఖ్యగా తయారవుతున్నాడు. నాన్న ఆ టార్చర్ భరించలేపుతున్నానన్నా. అర్జెంట్గా అనేది నన్ను దూరం చేశానా. నీ వరండాలైనా పడుకున్నానా, ప్లీజ్ అన్న అర్థం చేసుకో. పిచ్చెక్కించేస్తున్నాడు వాడు. ఏంట్రా అసలు మీ రూమ్ లో ఏం జరుగుతుంది? అదే తెలియట్లేదన్న. ఒకసారి ఏమో కాటు కనిపించింది, ఒకసారి ఏమో హెయిర్ బ్యాండ్, ఇంకోసారి ఏమో హెయిర్ కనిపించింది. అదన్నీ నేను తెచ్చిన అంటున్నాడు ఈ సంఖ్యగాడు. అరే ఏది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పు. అదే అన్న, ఫస్ట్ ఏమో కాటుకు బిల్ల, తర్వాత ఏమో హెయిర్ బ్యాండ్, తర్వాత ఏకంగా హెయిర్ కనిపించింది. అవన్నీ నేను తెచ్చిన అంటున్నాడు. నాకు ఇటు అర్థం అవట్లేదు అన్న. అరే అదే ఒకసారి నువ్వు ఉంటుంది ఏరియా చెప్పు. అదేనన్న, విజయనగరం తోటపాలెం ఏరియా. అరే తోటపల్లిలో అంటే కొంప
కొంపతీసి కానీ ఆ లోకల్ టవర్స్లో కాదు కదా? ఎగ్జాక్ట్లీ అదేనన్నా. ఎలా చెప్పావు? అందులో ఉన్నాం, 3rd floor. 3rd ఫ్లోరా? అవునన్నా, 303. అరే, మీరు ఉంటున్న రూమ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా? ఏ ఇన్సిడెంట్ అన్నా? ఏమైంది? అరే, మీరు ఉంటున్న ఇంట్లో ఒక ఫ్యామిలీ సజీవ దహనం అయిందని నీకు తెలుసా? అవునా? మరి ఇప్పుడు ఎలా అన్నా? కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది. ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. మీరుంటున్న లోకల్ టవర్స్లోనే వాళ్ళు కూడా ఇల్లు తీసుకున్నారు. ఇల్లు తీసుకొని హ్యాపీగా లైఫ్ సాగించారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకు అబ్బాయి పుట్టాడు. అక్కడి నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. తన వర్క్లో ఎక్కువ ప్రెజర్ ఉండడం వల్ల వాళ్ళ ఆవిడతో కూడా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాడు. ఈ గొడవల వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం మాత్రం ఎప్పుడు పెరుగుతూ వచ్చేది. ఈ గొడవలు తట్టుకోలేక తన హస్బెండ్ డైవర్స్ అడిగాడు తనని. భర్త డైవర్స్ అడిగాడని తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోకముందే తన భర్తని తన పిల్లాడిని చంపుకొని తను కూడా ఆత్మహత్య చేసుకుంది. అన్నా, అంటే మేము ఉంటున్న రూమ్లో దెయ్యం ఉందన్నా? అన్నా, అంటే ఆ కాటుగా, ఆ హెయిర్ బ్యాండ్, ఆ హెయిర్ అన్నీ దెయ్యాను అన్నా. నాకు ఇది అర్థం అవ్వట్లేదన్నా. అన్నా, ఇప్పుడు ఈ విషయం మాట్లాడికి ఎలా చెప్పాలన్నా? ఆడలాంటివి అసలు నమ్మడన్నా. ఇప్పుడు ఆ దెయ్యం ఆ రూమ్లో ఉందని ఆడికి ఎలా ప్రూవ్ చేయాలన్నా? చెప్పన్నా. సరేనా, ఓకేనా, 3 కదా, ఓకేనా, తప్పకుండా చేస్తానా. థ్యాంక్స్ అన్నా. అక్కడి నుంచి వచ్చాయి, అక్కడ ఉండద్దు. లేదన్నా, అన్ని వదిలి నేను రాలేను. ఇన్ని రోజులు నాకు సాలరీ ఇచ్చారన్నా. ఇప్పుడు ఈ నిజం వాడికి తెలిపేసి వస్తానన్నా తీసుకొని. సరేనా? అరే, నేను నైట్ షిఫ్ట్కి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉన్నా. ఫస్ట్ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ ఏమీ ఉండకూడదు. ఇల్లంతా నీట్గా ఉండాలి. చీకటిగున్న రూమ్లో 3 క్యాండిల్స్ వెలిగించు. ఆ 3 క్యాండిల్స్ పెట్టిన తర్వాత ఆ కాటుకు డబ్బా ఆ మధ్యలో పెట్టు. ఆ కాటుకు డబ్బా మీద నీ రక్తం బొట్టు వెయ్యాలి. తర్వాత వెంటనే ఆ రూమ్ నుంచి నువ్వు వెళ్ళిపో. ఒక్క నిమిషం నువ్వు అక్కడున్నా నీ ప్రాణానికే ప్రమాదం. ఏదైతే అదే అయింది, నేను ఇక్కడే ఉంటా.
నువ్వు నైట్ షిఫ్ట్ కదా రావాలి. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అంటే నా ఫైల్ ఒకటి మర్చిపోయాను, అందుకే వెనక్కి వచ్చాను. మరి కాలేజీ ఎందుకు రాస్తున్నావు? బ్యాంగిల్స్ నా జోబీలో ఉండిపోయారా, అవి పెడదామని రూమ్కి వచ్చాను. నాకు తెలిసాడు ఎలాంటి మొన్న కాటుగా ఎయిర్ బ్యాన్ ఎయిర్ అంటే ఇవన్నీ నీవా? ఆ ఎయిరు ఆ రిబ్బను నాదే, కానీ ఆ కాటుకు మటుకు నాది కాదు. నేను నమ్మనురా, అంతా తెలుసురా. వ్యాపారం చెప్పు. అరే ఆగురా, నిజంగా ఆ కాటుక నాది కాదురా. నీది కాదు ఇంకెవడతారా? నువ్వు నమ్ము నమ్మకపో, ఆ కాటుకు మటుకు నాది కాదు. ఆ అన్న చెప్పినట్టు ఈ రూమ్లో ఏదో దెయ్యం ఉందనుకున్నారా, కానీ దెయ్యం కాదు, ఇది నీ పని తెలిపి నాకు తెలిసిపోయింది. ఈ రూమ్లో దెయ్యం ఉండడు పెట్టరా? అవునరా, ఉందంట. అన్న నాకు చెప్పాడు, ఇందులో సజీవ దహనం అయిపోయారని చెప్పాడు. ఒక ఫ్యామిలీ. నీకు తెలీదా? తెలియకుండా రూమ్ తీసుకున్నావా? నాకు నిజంగా తెలీదురా. తెలీదా? నిజం చెప్పురా. ఇన్ని రోజులు ఈ రూమ్లో నాకు ఒక్కరోజు కూడా కనపడలేదు.